ఎందుకంటే మీకు వెలుగులో పడవు ఈ వాడడం వల్ల ఐడీసీ సంబంధించిన దానివల్ల ఎఫెక్ట్ లేదు మేడం. మీకు పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా డైరెక్ట్ వచ్చినప్పుడు చేరయ్యి మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నాం, చాలాసార్లు ప్రయత్నం చేశాము, కోరబెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజారిటీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా ఎందుకంటే ఏదైతే చెప్పుకోవాలని బాగా రావడం చాలా మంది అనుభవం. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మాణం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంటుంది. అలా ఎందుకంటే మా కాలనీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏ సైడ్ దగ్గరికి వెళ్తే ఏ సైడ్ మన మాటలు పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు ఎందుకంటే మీకు వెలుగులో పడవు ఈ వాడడం వల్ల ఐడీసీ సంబంధించిన దానివల్ల ఎఫెక్ట్ లేదు మేడం. మీకు పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా డైరెక్ట్ వచ్చినప్పుడు చేరయ్యి మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నాం, చాలాసార్లు ప్రయత్నం చేశాము, కోరబెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజారిటీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా ఎందుకంటే ఏదైతే చెప్పుకోవాలని బాగా రావడం చాలా మంది అనుభవం. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిర్మాణం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంటుంది. అలా ఎందుకంటే మా కాలనీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏ సైడ్ దగ్గరికి వెళ్తే ఏ సైడ్ మన మాటలు పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏ సైడ్ దగ్గరికి వెళ్తే ఏ సైడ్ మన మాటలు పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మన మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మన తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు ఎందుకంటే మీకు వెలుగులో పడవు ఈ వాడడం వల్ల ఐడీసీ సంబంధించిన
దానివల్ల ఎఫెక్ట్ లేదు మేడం మనకి. పెన్షన్ అనేది ఇదివరకు జరిగిన వారంటీ ద్వారా బయటకు వచ్చినప్పుడు చేరి మళ్ళీ సమస్య అది అలాగే ఉంది. మేము సార్ మాట చెప్పుకున్నాం, చాలాసార్లు ప్రయత్నం చేశాము, మొదలుపెట్టాము. ఒకసారి మీ వాళ్ళైనా సార్కి చెప్పాలనుకుంటున్నాము. మెజారిటీకి సంబంధించిన పెన్షన్ అన్ని కూడా ఎందుకంటే ఏదైతే చెప్పుకోవాలని బాగా రావడానికి చాలా మంది అనుభవం. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కోడలు ఉన్నాడు, నిర్మాణం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంటుంది. అలా ఎందుకంటే మా కాలనీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏసఐ దగ్గరికి పోతే ఏసఐ మన మాట పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మనకు మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మనలో తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మనకు మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మనలో తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు చెప్పుకోవాలని బాగా రావడానికి చాలా మంది అనుభవం. చెప్పుకోవాలి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా కోడలు ఉన్నాడు, నిర్మాణం కాలనీ సెక్రటరీ ఇక్కడ బాగుంటుంది. అలా ఎందుకంటే మా కాలనీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తా ఉంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది. మనమందరము మన అవసరం ఏదున్నా సరే, మన కష్టం ఏదున్నా సరే, ఏసఐ దగ్గరికి పోతే ఏసఐ మన మాట పడిపోతాయి కదా. అట్లా ఇట్లా కథలన్నీ మనం చదివినప్పుడు మనకు మనసులో ధైర్యం పుట్టాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మనలో తప్పులు ఎంచడానికి రాలేదు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు, మంచి మార్గంలో రక్షించడానికి వచ్చినాడు. కాబట్టి ఆ మాటలు నమ్ముకొని యేసు ప్రభు ధీమా